అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయవాడకు మెట్రో హారం లాంటిది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దానికి సంబంధించినటువంటి స్టేషన్లు ఎక్కడ, దాని యొక్క వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. విజయవాడ నగరానికి మరో మణిహారం అయితే రూపుదిద్దుకుంటుంది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి తరుణం రానే వచ్చింది. నగరానికి మెట్రో స్టేషన్లు ఖరారు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముందుగా 2 కారిడార్లను ఏర్పాటు చేయనున్నారు. ఒకటి గన్నవరం బస్టాండ్ నుంచి పిఎన్బిఎస్ వరకు బస్టాండ్ వరకు ఒకటైతే, రెండోది పెనమలూరు సెంటర్ నుంచి పిఎన్బిఎస్ వరకు నిర్మిస్తారు. అయితే కారిడార్ 1లో గన్నవరం నుంచి రామవరప్పాడు రింగ్ రోడ్ వరకు ఈ యొక్క విఐపి కారిడార్ను డబల్ డెక్కర్పై ఫ్లైఓవర్గా నిర్మించున్నారు. తర్వాత దశలో రాజధాని అమరావతిని విస్తరించేటువంటి కారిడార్ 3ని నగరంలో పిఎన్బిఎస్ వరకు అనుసంధానం అయితే చేస్తారు. ఈ విజయవాడ మెట్రో రైల్వే స్టేషన్లు కూడా ఖరారయ్యాయి. వాటి విషయాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం. తొలి దశలో గన్నవరం నుంచి ఏలూరు రోడ్డు మీదుగా పిఎన్బిఎస్ వరకు కారిడార్ 1, పెనమలూరు సెంటర్ నుంచి పిఎన్బిఎస్ సెంటర్ వరకు కారిడార్ 2 చేపట్టబోతున్న విషయం తెలిసిందే. ఈ 2 కారిడార్లకు సంబంధించినటువంటి మెట్రో రైల్లో ప్రయాణించడానికి వీలుగా మొత్తం 34 రైల్వే స్టేషన్లను ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఖరారు చేసింది. ఇందులో కారిడార్ 1లో 22 స్టేషన్లు ఖరారు చేయగా, కారిడార్ 2లో 12 రైల్వే స్టేషన్లు అయితే ఖరారు చేశారు. కారిడార్ 1లో వచ్చేసి నేషనల్ హైవే 16 మీదుగా విఐపి కారిడార్లో గన్నవరం నుంచి రామవరప్పాడు రింగ్ వరకు సాగుతుంది. అక్కడి నుంచి ఏలూరు రోడ్డు మీదుగా రైల్వే స్టేషను పిఎన్బిఎస్ చేరుకుంటుంది. ఈ కారిడార్లో గన్నవరం బస్టాండు, గన్నవరం సెంటరు, యోగాశ్రమం, విజయవాడ ఎయిర్పోర్టు, కేసరపల్లి, వేల్పూరు, గోడవల్లి, శ్రీ చైతన్య కాలేజీ, అట్లానే నిడమనూరు రైల్వే స్టేషను, నిడమనూరు మరియు ఎనికేపాడు, ఎంబీటీ సెంటరు, ప్రసాదంపాడు, రామవరప్పాడు రింగు, గుణదల, పదవుల రేవు మరియు మాచవరం డౌను, సీతారాంపురం సిగ్నల్, బీసెంట్ రోడ్డు, రైల్వే స్టేషన్ ఈస్టు, రైల్వే స్టేషన్ సౌత్, పిఎన్బిఎస్ దగ్గర ఈ మెట్రో స్టేషన్లు అయితే ఏర్పాటు కానున్నాయి. ఈ మెట్రో స్టేషన్లు పూర్తిగా ఎలివేటెడ్ విధానంలో ఉంటాయి. తొలి దశలో చేపట్టేటువంటి మరో కారిడార్ 2లో వచ్చేసి పెనమలూరు సెంటరు, పోరంకి, తాడిగడప, కానూరు సెంటరు, కృష్ణానగర్, అశోక్ నగర్, ఆటోనగర్, బెంజ్ సర్కిల్, టెక్కిలి రోడ్డు, మున్సిపల్ స్టేడియము, విక్టోరియా జూబ్లీ మ్యూజియం, అట్లనే పిఎన్బిఎస్ వద్ద ఈ స్టేషన్లు అయితే ఏర్పాటు చేయనున్నారు. ఇవన్నీ బందర్ రోడ్డు మధ్య భాగంలో ఎలివేటెడ్ విధానంలో ఏర్పాటు చేస్తారు. పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద ఈ యొక్క పిఎన్బిఎస్ తరహాలో ప్రధాన మెట్రో స్టేషన్ అయితే ఏర్పాటు చేస్తారు. ఈ ప్రధాన మెట్రో స్టేషన్ భవిష్యత్తులో అమరావతికి విస్తరించే విధంగా మెట్రో కారిడార్ 3కి అనుసంధానంగా ఉంటుంది. ప్రధాన మెట్రో స్టేషన్కు వచ్చేసి నేషనల్ హైవే 65 ఇది పై ఎలివేటెడ్ విధానంలో అయితే నిర్మిస్తారు. ఈ పిఎన్బిఎస్ కొంతమేర భూమిని ఇవ్వాల్సి ఉండగా ఈ యొక్క ప్రభుత్వాన్ని మెట్రో కార్పొరేషన్ అయితే కోరబోతుంది భూమి కోసం. ఈ కారిడార్ 1లో నిడమనూరు జంక్షన్ నుంచి రామవరప్పాడు రింగ్ రోడ్డు వరకు 4 కిలోమీటర్ల మేర డబల్ డెక్కర్ ఫ్లైఓవర్ ఏర్పాటు కానుంది. నిడమనూరు ఈ యొక్క జంక్షన్ నుండి మహానాడు జంక్షన్ వరకు ఎన్హెచ్ నేతృత్వంలో 6.50 కిలోమీటర్ల ఫ్లైఓవర్ మంజూరైన సంగతి తెలిసిందే. ఇదే మార్గంలో మెట్రో కారిడారు రామవరప్పాడు రింగు వరకు వెళ్ళనున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వరకు దీన్ని డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్గా నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన డిజైన్ను కూడా మెట్రో రైల్ కార్పొరేషన్ అయితే చేపడుతుంది. కేవలం ఒక డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణానికే 1000 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. అది ఫ్రెండ్స్ ఈ యొక్క విజయవాడకు సంబంధించినటువంటి మెట్రో రైల్వే భాగంలో వచ్చేటువంటి రైల్వే స్టేషన్ల యొక్క వివరాలను. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.